శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈరోజు తేదీ 27/7/2024. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మ ఋతువు ఆషాఢమాసము కృష్ణపక్షము వారము శనివారము తిథి సప్తమి రాత్రి 12:59 వరకు కూడా సప్తమి తిథి ఉండి తదుపరి అష్టమి తిథి వస్తుంది. నక్షత్రం రేవతి నక్షత్రం. సాయంకాలం 6:03 వరకు కూడా రేవతి నక్షత్రం ఉండి తదుపరి అశ్విని నక్షత్రం వస్తుంది. యోగం సుకర్మ యోగం. ఉదయం 6 గంటల వరకు కూడా సుకర్మ యోగం ఉండి తదుపరి ధృతి యోగం వస్తుంది. కరణం భద్రకరణం. పగలు 2:09 వరకు కూడా భద్రకరణం ఉండి తదుపరి శకుని కరణం వస్తుంది. వర్జం ఉదయం 6:39 ప్రారంభమై 8:11 వరకు ఉంటుంది. తిరిగి వర్జం రాత్రి తెల్లవారుజామున 4:25 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6 గంటలకు ప్రారంభమై 7:36 వరకు ఉంటుంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:08 ప్రారంభమై 4:38 వరకు ఉంటాయి. రాహుకాలం ఉదయం 8:54 ప్రారంభమై 10:31 వరకు ఉంటుంది. గుళికాకాలం ఉదయం 5:41 ప్రారంభమై 7:18 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:43 ప్రారంభమై 3:20 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 5:41 సూర్యాస్తమయం సాయంకాలం 6:36 సూర్యుడు సంచరించేటటువంటి రాశి కర్కాటక రాశిలోను, చంద్రుని యొక్క సంచారం మీన రాశిలోను జరుగుతుంది. ఈరోజు తూర్పు వైపు వారసులు కనుక సాధ్యమైనంత వరకు తూర్పు వైపు ప్రయాణాలను వర్జించడం మంచిది. ఇక ఈరోజు పుష్యమే కార్తె ఉదయం 11:38 ప్రారంభమవుతుంది. ఈరోజు ఉండేటటువంటి విశేషాలు విశిష్టతలు తెలుసుకున్నాం కనుక ఈరోజు గ్రహగతులను అనుసరించి 12 రాశుల వారికి కూడా దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ప్రతి వ్యవహారంలోనూ కూడా అనుకూలతలు అంతంత మాత్రంగా ఉండడం, రావలసినటువంటి బాకీలు రాకపోవడం, అనుకూలత లేకపోవడం, మానసికంగా సంఘర్షణ అనేటటువంటిది పడడం, ఎంత పని చేసినా సరే పనికి తగినటువంటి గుర్తింపు లేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా ఉండడం ఈ రోజున చెప్పుకోవచ్చు. కొంత ఈరోజు ప్రధానంగా ఉదయం నుంచి ఏదో తెలియనటువంటి ఆందోళన కలిగించేటటువంటి విధంగా అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు, ఊహించినటువంటి ఖర్చులు ఎదురవ్వడం, ఆరోగ్య విషయం నిమిత్తంగా కొద్దిగా చికాకులు కలగడం అనేటటువంటిది జరుగుతుంది. ఇటు వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అంతంత మాత్రంగా మాత్రమే కనిపిస్తోంది తప్ప ఇంత విశేషమైనటువంటి విధంగా లేదు. ఆర్థిక లావాదేవీలు అనేటటువంటి విషయం నిమిత్తంగా మాత్రం కొంచెం ఆ పరిస్థితులు జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎక్కువగా కనిపిస్తుంది. భార్యకు కానీ భర్తకు కానీ కుటుంబ సభ్యుల్లో ప్రధానంగా భార్యాభర్తల్లో అనారోగ్య సమస్యలు అనేటటువంటివి కొంత కలవర పెట్టేటటువంటి పరిస్థితులు, బంధువులతోటి స్నేహితులతోటి కొద్దిగా మాట పట్టింపులు విరోధాలు కలగడం, సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందులు కలగడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సాటివారే మిమ్మల్ని కొద్దిగా ఇబ్బందికి గురి చేసేటటువంటి అవకాశం, అధికారులతోటి కొద్దిగా పట్టింపులు ఏర్పడడం, ఉన్నటువంటి ఉద్యోగాన్ని కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మార్చుకునేటటువంటి పరిస్థితులు, ఇబ్బందులు ఎదురవ్వడం, ప్రధానంగా కాళ్ళకి అలాగే అరికాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అధికమయ్యేటటువంటి పరిస్థితులు, ఎముకలకు సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా కొంచెం నడిచేటటువంటి సమయంలో కొంచెం పెద్దవారు ఎవరైనా ఉంటే కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా రాజకీయంగా ప్రధానంగా సంఘంలో పరపతి కలిగినటువంటి వ్యక్తులు కొంచెం ఇబ్బందికి గురి చేసేటటువంటి పరిస్థితి, ఆర్థికంగా వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొంచెం ఇబ్బందికి గురి చేసేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా నమ్మక ద్రోహాలు చేసేటటువంటి వ్యక్తులు మీ చుట్టూనే తిరిగేటటువంటి అవకాశం ఉంది కనుక వ్యాపారపరంగా మీకు ఎవరైనా పెద్దవారు కానీ లేదా ఆ వ్యాపారంలో అనుభవజ్ఞుల యొక్క సలహాలను కానీ తీసుకోవడం వలన చాలా విశేషమైనటువంటి ఫలితం మీరు పొందుతారు అని తెలియజేస్తూ, పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కిరాతకాష్టకం అనేటటువంటిది పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయాన్ని అలాగే నవగ్రహ దేవాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు.
కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఇష్ట వస్తు వాహన ఆభరణ యోగము అనేటటువంటిది విశేషంగా కనిపిస్తుంది. సర్వ విధాల అనుకూలతలు ఏర్పడడం, పాత బాకీలు అనేటటువంటి వసూలు అవడం, ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి శుభ కార్యాలు కానీ శుభ ప్రయత్నాలు కానీ అవి సఫలీకృతం అవడం, ఈరోజు మీకు ఏది అనుకుంటే అది వెంటనే జరిగేటటువంటి అవకాశాలుగా ఉండడం. ఎంతటి క్లిష్టమైనటువంటి పని అయినా సరే మీ మాటకు ఎదురు ఉండదు, మీ మాటతో ప్రతి పని కూడా జరిగిపోయే అవకాశాలు, ప్రతి విషయంలోనూ కూడా మీకు అనుకూలమత అనేటటువంటిది ఏర్పడుతుంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం, ఎంతటి వారినైనా సరే మీ చాకచక్యంతో మీ మాటతోటి వాటన్నింటినీ కూడా మీకు అనుకూలంగా మార్చుకోవడం, ప్రతి విషయాన్ని చక్కదిద్దడం అనేటటువంటిది జరుగుతుంది. వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అభివృద్ధి అనేటటువంటిది కనిపిస్తుంది. శత్రు జయము అనేటటువంటిది కలుగుతుంది. సమస్యలు దూరం అవుతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి లాభాన్ని పొందేటటువంటి అవకాశం, ప్రధానంగా సంతానపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండే సమస్యలు కూడా దూరం అవుతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. ఈరోజు సర్వ విధాలా కూడా పైన ఉదాహరించినటువంటి శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు మీకు ఏర్పడడానికి శ్రీ యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటి ఆంజనేయ దేవాలయాన్ని దర్శించుకుని స్వామివారికి సింధూర అర్చనం చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన స్త్రీలకు ప్రధానంగా ఈరోజు పట్టిందల్లా బంగారమా అనేటటువంటి విధానంలో ఉండడం, నూతన వస్తువులు, విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం, అలాగే స్థిరాస్తి మీ పేరు మీద ఏదైనా వృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతం అవడం, రుణ ప్రయత్నాలు కానీ బ్యాంకు పరమైనటువంటి విషయాల నిమిత్తంగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి చేసేటటువంటి పనులు కానీ అన్ని విధాలా కలిసి వచ్చేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు అన్ని విధాలా కూడా ప్రధానంగా అనుకూలమైనటువంటి పరిస్థితి. స్త్రీ పురుషుల ఉభయులకి కూడా స్త్రీ మూలకంగా మాత్రమే కొంచెం విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. ఎదుటివారికి కలిగించేటటువంటి విరోధాల వలన కలిగేటటువంటి మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయం నిమిత్తంగా ఉండే సమస్యలు కూడా కుదుట పడేటటువంటి అవకాశం ఉంది. వంశపారంపర్యంగా రావాల్సినటువంటి ఆస్తులు కానీ వంశపారంపర్యంగా ఉండేటటువంటి సమస్యలు కానీ ఈరోజు కొంతవరకు ఉపశమనం కలిగించేటటువంటి మాటలను మీ స్నేహితుల వలన కానీ లేదా మీ కుటుంబ సభ్యుల వలన కానీ వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. స్వల్పమైనటువంటి విధంగా కొద్దిగా శ్లేష్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్య అనేటటువంటిది కొంచెం కలుగుతుంది. రాజకీయ పరంగా ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చికాకులు స్వల్పంగా ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. అవమానపడేటటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. అనుకూలమైనటువంటి విధానంలో రాజకీయంగా ఈరోజు అద్భుతమైనటువంటి స్థితి కనిపిస్తోంది. సినీ టీవీ మీడియా రంగం వారికి కార్య సాధకులుగా సాధన దక్షులుగా ఉండేటటువంటి పరిస్థితులు విశేషమైనటువంటి విధంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, లాభదాయకమైనటువంటి స్థితిని పొందడం, ప్రధానంగా వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఆర్థిక లావాదేవీల్లో విశేషమైనటువంటి ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడి మంచి బాగా కలిసి వచ్చేటటువంటి విధానంలో ఉండడం జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు పైన ఉదాహరించినటువంటి సమస్తమైనటువంటి శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శనేశ్వరుడు కానీ నవగ్రహాలకు సంబంధించినటువంటి దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన కుటుంబ సభ్యులతోటి గౌరవ మర్యాదలు అనేటటువంటివి ఎంతైతే పెరుగుతాయో ఈరోజు మీకు కొన్ని అనుకోని సంఘటనలు మీకు చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి రోజుగా, అది మంచి అవ్వచ్చు చెడవచ్చు, కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే ఈరోజు జీవితంలో మర్చిపోలేనటువంటి పరిస్థితిగా మిగిలిపోతుంది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. మానసికంగా వ్యాకులత పెరుగుతుంది.
ఇంటికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయం నిమిత్తంగా కొంచెం అధిక శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, పెండింగ్లో ఉన్నటువంటి పనులను ఈరోజు ఎంత తొందరగా పూర్తి చేయగలిగితే అంత తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నం అనేటటువంటిది చేయడం మంచిది. ఈరోజు అన్ని విధాలా కూడా అవకాశాలు అనేటటువంటివి దగ్గర దాకా వస్తాయి, అనుకూలతలు అనేటటువంటివి దగ్గరగా వస్తాయి. కానీ ఆ పని చేస్తే ఏమవుతుందో అనేటటువంటి అధైర్యం వలన, ధైర్యం లేకపోవడం వలన చేసేటటువంటి పనుల యందు, చేస్తున్నటువంటి పనుల యందు కార్యభంగము అనేటటువంటిది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థుల్లో పరీక్షాపరమైనటువంటి విషయం నిమిత్తంగా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సర్వ విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మీ యొక్క శ్రద్ధ, మీకు ఉండేటటువంటి విద్యా విధానంలో ఉండేటటువంటి ఆసక్తిని పరిపూర్తిగా నిర్ణయించుకున్న తర్వాత మీరు పరీక్షల నిర్ణయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆదాయం వృద్ధి కనిపిస్తుంది. స్నేహితులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలను కొంచెం పక్కన పెట్టడానికి ప్రయత్నం చేయండి. చదువు మీద, అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క భవిష్యత్తు మీద, వాళ్ళు పెట్టినటువంటి ధనం మీద దృష్టి కనుక పెట్టినట్లయితే సర్వ విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే రాజకీయ పరంగా ఉండేటటువంటి వ్యవహారాల్లో కొంచెం అనుకోని విధానాల్లో రాజకీయపరమైనటువంటి నాయకులను కలుసుకునేటటువంటి అవకాశం ఉన్నా మిమ్మల్ని సంబంధం లేని విషయాల నిమిత్తంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి కొన్ని మాటలు పడేటటువంటి పరిస్థితి, అలాగే ప్రజాదరణ విషయం నిమిత్తంగా కూడా కొంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఈరోజు అధికంగా కనిపిస్తుంది. కొద్దిగా మాట్లాడేటటువంటి సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అధికారుల యొక్క వేధింపులు, పని ఒత్తిడి పెరగడం, సాటి ఉద్యోగస్తులే మిమ్మల్ని ఆకులు గద్దలు పొడిచినట్టుగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా చేయడం జరుగుతుంది. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా కొంచెం చికాకులు అనేటటువంటివి ఏర్పడుతున్నాయి. ఆరోగ్య విషయం నిమిత్తంగా కొద్దిగా జాగ్రత్త పడడము అనేటటువంటిది చాలా మంచిది. అలాగే వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా నమ్మక ద్రోహాలు కలిగేటటువంటి అవకాశాలు, అనుకున్నటువంటి పని తప్ప అన్ని పనులు కూడా చేయడం, ఏ పని మీద కూడా శ్రద్ధ లేకపోవడం, కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, సమయపాలన లేనటువంటి వ్యాపారాన్ని చేయడం జరుగుతుంది. కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. మొత్తం మీద ఈరోజు మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి, పైన ఉదహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి దైన్యాష్టకం అనేటటువంటిది పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శ్రీకృష్ణుడి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి సింహరాశి. మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు సింహరాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన మీకు సంబంధం లేని విషయాల నిమిత్తంగా ఇబ్బందులు పడడం, అనుకూలతలు అంతంత మాత్రంగా ఉండడం, ప్రాణభీతి, ప్రాణభయము అనేటటువంటిది ఈరోజు అధికంగా కనిపించడం, రాత్రిపూట సాధ్యమైనంత వరకు ఈరోజు ప్రయాణాలు అనేటటువంటివి కొంచెం జాగ్రత్తగా నడపడానికి ప్రయత్నం చేయడం, అలాగే మాట్లాడేటటువంటి సమయంలో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులే, మనకు బాగా కావలసినటువంటి వ్యక్తులే అయినా అకారణంగా విరోధాలు కలిగేటటువంటి అవకాశం ఉంది. కనుక సంబంధం లేని విషయాల నిమిత్తంగా అపవాదులు, అపనిందలు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక అవమాన భారాన్ని భరించలేనటువంటి సున్నితమైనటువంటి మనస్తత్వం మీది కనుక సాధ్యమైనంత వరకు వాటన్నింటికీ దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ ఆరోగ్యాన్ని కుదుటపరుచుకోవడానికి, మీ వ్యవహారాన్ని, మీ ఆలోచన విధానాన్ని మీకు మీరుగా అనుకూలతగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొంత కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉన్నా సాధ్యమైనంత వరకు సొంతంగా డ్రైవింగ్ చేసేటటువంటి ప్రయత్నాలు కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. అలాగే నూతన వస్తు వాహన ఆభరణాలు లేదా స్థలాలు వీటికి సంబంధించినటువంటి రుణాలు చేసేటటువంటి సమయంలో పూర్తిగా డాక్యుమెంట్లను పరిపూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. లేనట్లయితే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఇంతకాలం దాచినటువంటి ధనాన్ని ఎవరికో చేతిలో మన చేతులారా మనమే పెట్టినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక కొద్దిగా జాగ్రత్త పడడం అనేటటువంటిది చాలా మంచిది. ఈరోజు పైన ఉదహరించినటువంటి ఇబ్బందులు ఆర్థికంగా కానీ, అనుకూలమైనటువంటి విధానంలో కానీ, రాజకీయ పరంగా కానీ ఏ విషయంలోనైనా సరే ఇబ్బందుల నుంచి అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి శనేశ్వర కృత నృసింహస్తుతిని అనేటటువంటి దాన్ని పారాయణ చేయడం, నృసింహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు.
ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశిలోకి వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన కలత్రపూర్వకమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, అభివృద్ధి సాధించడం, అన్య స్త్రీపరమైనటువంటి పరిచయాలు ఏర్పడడం, స్త్రీ మూలకంగా సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడం, స్త్రీ మూలకంగా నూతన వ్యాపార ఒప్పందాలు అనేటటువంటివి కలగడం, తద్వారా ధన సముపార్జన అనేటటువంటిది ఏర్పడడం విశేషమైనటువంటి విధంగా ఉండడం జరుగుతాయి. సంఘంలో విశేషమైనటువంటి వ్యక్తుల యొక్క కలయికలతోటి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సర్వ విధాలా ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. చేసేటటువంటి వృత్తి యందు కానీ, చేస్తున్నటువంటి వ్యాపారం యందు కానీ చాలా ఆనందదాయకమైనటువంటి స్థితి, ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీకు కానీ కుదుటపడేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ధైర్యంగా పనులను పూర్తి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఎదుటివారికి కూడా సహాయ సహకారాలు అందిస్తారు. వాహన సౌఖ్యము అనేటటువంటిది ప్రధానంగా స్త్రీలకు ఈరోజు విశేషమైనటువంటి విధానంలో ఉంది అని చెప్పొచ్చు. అలాగే అన్నదమ్ముల నుంచి కానీ, ఆడపడుచుల నుంచి కానీ వారి వలన ఏదో రకమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితి ఈరోజు పరిపూర్తిగా కలిగే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అలాగే మీ ఆడవారైతే పుట్టింటి వైపు నుంచి కానీ, అత్తవారి ఇంటి వైపు దగ్గర నుంచి కానీ మీకు ఉండేటటువంటి సమస్యాత్మకమైనటువంటి ధోరణి తొలగడం, అనుకూలత ఏర్పడడం, ఎవరైతే మిమ్మల్ని నిందించారో, ఎవరైతే మిమ్మల్ని కొంచెం ఈసడించుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారు కూడా మిమ్మల్ని హక్కున చేర్చుకునేటటువంటి పరిస్థితి ఉండడం జరుగుతుంది. విద్యార్థులకు అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అధికార ఆమోదము అనుకూలతలో ఏర్పడతాయి. అన్ని విధాల అభివృద్ధి అనేటటువంటిది ఈరోజు మీరు సాధిస్తారని చెప్పొచ్చు. ఏదైతే రావలసినటువంటి ధనం ఉందో అది కూడా వచ్చేటటువంటి అవకాశం ఈరోజు మీకు ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి మాటలు లేవు. మొత్తం మీద ఈరోజు మీకు పైన ఉదాహరించినటువంటి సమస్త శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శనేశ్వర కవచాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా నవగ్రహ దేవాలయంలో శనీశ్వరుడికి ప్రత్యేకంగా తైలాభిషేకాది కార్యక్రమాలు చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ, ఆరోగ్యపరమైనటువంటి సమస్యల వలన కానీ వాటికి చరణగీతం పాడేటటువంటి రోజుగా ఈ రోజును చెప్పుకోవచ్చు. సంఘంలో గౌరవము మర్యాద కలిగినటువంటి వ్యక్తులు స్నేహపూర్వకమైనటువంటి హస్తాన్ని చాచడం, స్నేహ సంబంధమైనటువంటి అవినాభావ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడడం, అనుకూలతలు ఏర్పడడం, ఏదైతే చిన్న పని అని అనుకుంటున్నారో ఆ చిన్న పని వల్లనే విశేషమైనటువంటి విజయాన్ని సాధించడం జరుగుతాయి. ఈరోజు మీ యొక్క పరిస్థితుల్లో కొంతవరకు అనుకూలించేటటువంటి విధానంలో ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు. చేసేటటువంటి వృత్తి యందు కానీ, చేస్తున్నటువంటి వ్యాపారం యందు కానీ పర్వాలేదు అనేటటువంటి పరిస్థితి దగ్గర నుంచి నాకేం పర్వాలేదు అనేటటువంటి ఆత్మస్థైర్యాన్ని కలిగేటటువంటి విధంగా మార్పు అనేటటువంటిది ఈరోజు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అనిపించుకునేటటువంటి విధానంలో కూడా మీ ప్రవర్తన అనేటటువంటిది కూడా కనిపిస్తుంది. అలాగే మీ జన్మకి సంబంధించినటువంటి విధానంలో విషయాల నిమిత్తంగా కానీ, లేదా మీ కుటుంబపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి చికాకులు కానీ, ఏవైతే మీ వంశపారంపర్యంగా ఉండేటటువంటి తగాదాల వలన ఏర్పడినటువంటివి కానీ వాటన్నింటికీ కూడా మీకు ఈరోజు సంబంధించినటువంటి బంధువర్గాల నుంచి, లేదా మీకు సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఉండేటటువంటి స్నేహితుల నుంచి కానీ రాజీ పడేటటువంటి పరిస్థితి ఏర్పడడం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మొండి బాకీ ఏదైతే ఉందో, మొండి వైఖరిగా మాట్లాడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈరోజు మీకు పట్టింది పట్టు అనేటటువంటి విధంగా, అంటే పట్టుదలతోటి చేస్తే ఏ పనైనా అవుతుంది అనేటటువంటి విధంగా వారికి వారే మీకు సరెండర్ అయిపోవడం కానీ, మీ పట్టుదలను చూసి, మీ యొక్క మొండి వైఖరిని చూసి వాళ్ళు కూడా మీకు దాసోహం అనేటటువంటి పరిస్థితికి రావడం అనేటటువంటిది జరుగుతుంది. రాజకీయ పరంగా అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా వ్యతిరేకించేటటువంటి రాజకీయ శత్రుత్వం కలిగినటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క పదజాలంతో వారు కూడా మీకు స్నేహపూర్వకమైనటువంటి హస్తాన్ని చాచేటటువంటి పరిస్థితులు, అనుకున్నటువంటి ప్రతి పని కూడా అనుకూలమైనటువంటి విధానంలో ఉండడం, అధిష్టాన వర్గం కూడా ఎప్పటికప్పుడు మీకు అనుకూలమైనటువంటి విధంగా మారడం అనేటటువంటిది ఈరోజు మీరు చూస్తారు అని చెప్పొచ్చు.
వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ అన్ని విధాలా కూడా ఆర్థిక పరిపుష్టి అనేటటువంటిది ఈరోజు కలుగుతుంది. ఏవైతే మీరు చికాకులు పడ్డారో, ఏవైతే మీరు అనుకుంటున్నటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటి నుంచి కూడా ఈరోజు కొంత ఉపశమనం అనేటటువంటిది కనిపిస్తుంది. మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తులే మీకు సహాయ సహకారాలు అందిస్తారు అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు మీకు పైన ఉదాహరించినటువంటి సమస్తమైనటువంటి శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పారాయణ చేయడం వలన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన భార్య భర్తల మధ్యన, అలాగే పిల్లల విషయం నిమిత్తంగాను అకారణంగా గొడవలు, ఆరోగ్య విషయం నిమిత్తంగా అశ్రద్ధ, ఓటమి భయము అనేటటువంటి దాని వలన పని చెయ్యాలి అనేటటువంటి ఆలోచన దృక్పథం రాకపోవడం, మానసిక ప్రశాంతత లేని జీవనాన్ని గడుపుతూ ఏం చేస్తున్నా, ఎంత చేస్తున్నా సరైనటువంటి ఎదుగుదల కానీ, సరైన విధానంలో ఆలోచన పరిస్థితులు కానీ లేక ఇబ్బందులు గురవుతున్నాము అనేటటువంటి అభిప్రాయం. అలాగే ఈరోజు ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే అంతా కూడా ఆనందదాయకంగా గడుపుతున్నానని అనిపించినప్పటికీ ఊహించినటువంటి పరిస్థితుల వలన కొద్దిగా మధ్యాహ్నం దాటిన దగ్గర నుంచి కొంచెం అసంబద్ధమైనటువంటి కార్యక్రమాలు, సమస్యాత్మకమైనటువంటి విధానం, సమస్యలు అనేటటువంటివి ఆదాయానికి మించి ఖర్చులుగా మారడం జరుగుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు, రుణ ప్రయత్నాలు చేయవలసినటువంటి పరిస్థితి, వాహనపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొద్దిగా జాగ్రత్తలు అత్యధికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి విషయానికి కూడా ఆర్థికపరమైనటువంటి నష్టాలు, ఆరోగ్య విషయం నిమిత్తంగా జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితి. ఎటువంటి సమస్య ఎదురైనా సరే ధీటుగా నిలబడేటటువంటి ఆత్మస్థైర్యాన్ని వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు చాలా అధికంగా కనిపిస్తోంది. అలాగే మీరు ఏ విషయాన్నైనా సరే వృత్తిపరంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ వస్తువులను పోగొట్టుకునేటటువంటి పరిస్థితి, అలాగే విలువైనటువంటి వస్తువుల్లో ఉండేటటువంటి అశ్రద్ధ వల్ల, లేదా జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారిలో జాయింట్ వ్యాపారస్తుడి మీద ఉండేటటువంటి పరిపూర్తి విశ్వాసం వలన షూరిటీ సంతకాలు లాంటివి పెట్టడం కానీ, లేదా జాయింట్ వ్యాపారం చేసేటటువంటి సమయంలో వాళ్ళకి తోడుగా ఉండడానికి మీ ఆస్తిని వారికి అప్పచెప్పడం కానీ ఇలాంటివి చేయడం, వీటి వలన కలిగేటటువంటి కొన్ని అనుకోని సంఘటనలు మిమ్మల్ని ఈరోజు ఇబ్బందికి గురి చేసేటటువంటి పరిస్థితులు, అంతఃపూర్వం నాకు తెలుసో తెలియకో చేసినటువంటి పనుల వలన నేను ఈరోజు బాధపడుతున్నాను అనేటటువంటి మానసికమైనటువంటి కొద్దిగా చికాకు అనేటటువంటిది ఈరోజు మీరు పొందే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని నమ్మి మీరు బాగా ఉంటారు, మీరు బాగు చేస్తారు అనేటటువంటి నమ్మకాన్ని కూడా వాళ్ళ సన్నగిల్లుకునేటటువంటి విధంగా మీ యొక్క ప్రవర్తన అనేటటువంటిది స్త్రీలకు కానీ పురుషులకు కానీ జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు అనారోగ్య సమస్యలు రావడం, బండిని అంటే తల్లిదండ్రుల మాటలు కానీ గురువుల మాటలు కానీ వినకుండా మీరు ఇష్టానుసారంగా నడవడం వలన కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం కూడా జరుగుతాయి. కొద్దిగా తల్లిదండ్రుల వారి యందు కొంచెం శ్రద్ధ ఎక్కువ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి శ్రీ కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా లక్ష్మీ దేవాలయాన్ని దర్శించేసి గణపతికి సంబంధించినటువంటి దేవాలయంలో స్వామికి బెల్లాన్ని నివేదన చేసి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను దూరం అవడానికి ఆయనకి వినతిగా ఈ బెల్లాన్ని నివేదన చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనుస్సు రాశిలోకి వస్తారు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన మీకు సంబంధించినటువంటి బంధువర్గంలో కానీ, లేదా తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయం నిమిత్తంగా కానీ చికాకులు కలగడం, బంధువులతోటి మిత్రులతోటి ప్రధానంగా తల్లి వైపు బంధువర్గంతో కుటుంబ సభ్యులతోటి కలహాలు ఏర్పడేటటువంటి పరిస్థితి, అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయం నిమిత్తంగా అవమానకరమైనటువంటి పరిస్థితులు, ఆలోచన విధానం మారడం, పని మీద శ్రద్ధ అనేటటువంటిది తగ్గడం,
పనిని వాయిదా వేసేటటువంటి తత్వాన్ని మానుకోవడానికి ప్రయత్నం చేయడమే తప్ప అది ఆచరణ రూపకంగా లేకపోవడం అనేటటువంటివి జరుగుతాయి. గ్రహ సంచారం ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే కొద్దిగా ఆందోళన కలిగించేటటువంటి విధంగా ఉంది కనుక అధికమైనటువంటి విధానంలో ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి, ఊహించినటువంటి ఖర్చులు కలుగుతూ ఉంటాయి. ఒక రకంగా కొంత శుభమూలకమైనటువంటి ధనం కానీ, కొంత స్నేహితుడు ఇవ్వడం కానీ, లేదా పాత బాకీ రావడం కానీ జరుగుతుంది. కానీ దానికి సరిపోయేటటువంటి విధంగా ఖర్చు అనేటటువంటిది కూడా ఎదురయ్యేటటువంటి పరిస్థితులు. అలాగే ఆరోగ్య విషయం నిమిత్తంగాను, వృత్తిపరంగాను కూడా అనుకోని ఖర్చులు పెరగడం, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన దృక్పథం రావడం, వ్యాపారాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నంలో అంతరాయాలు ఏర్పడుతూ ఉండడం, దానికి ఏదో రకంగా డబ్బుకు సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా బంగారం లాంటిది కానీ, లేదా రుణ ప్రయత్నాలు కానీ చేయడం, తత్కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదురవడం అనేటటువంటిది జరుగుతుంది. బంధువులతోటి, స్నేహితులతోటి విరోధ వాతావరణం ఉంటుంది కనుక మాట్లాడేటటువంటి సమయంలో కొంచెం ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొంచెం కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో వారి విద్యా విధానం గురించి కానీ, లేదంటే వారి యొక్క భవిష్యత్తు కార్యాచరణల గురించి కానీ కొద్దిగా సంశయించేటటువంటి పరిస్థితి ఉంది కనుక కొంచెం ఆచితూచి వ్యవహరించండి. భార్యకు అంటే భర్త నుంచి భార్యకు కానీ, భార్య నుంచి భర్తకు కానీ కలత్రమూలకంగా స్వల్పంగా అనారోగ్య సమస్య కూడా కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. సంఘంలో పరపతి అయినటువంటి విధానంలో కలిగేటటువంటి అవకాశం నుంచి పరపతి అయినటువంటి వ్యక్తులు కొద్దిగా ఇబ్బందులను కలిగించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కనుక కొద్దిగా జాగ్రత్త పడడం చాలా మంచిది. మొత్తం మీద ఈ రోజు పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి దుర్గా దేవాలయాన్ని దర్శించుకోవడం, అమ్మవారికి కుంకుమార్చన చేయించడం, అలాగే సుమంగలి కలిగినటువంటి సౌభాగ్య వస్త్రాన్ని కానీ, లేదా సుమంగళి పూజ కానీ చేయడం, అలాగే శ్రీ మూకాంబిక స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు ఈ రోజు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా సఫలీకృతం అవడం, అనుకూలతలు ఏర్పడడం, లాభదాయకమైనటువంటి స్థితిని పొందడం, అనుకూలమైనటువంటి స్త్రీ మూలక యోగాన్ని పొందడం, సంపద సౌఖ్యము అనేటటువంటిది లభ్యం కావడం జరుగుతాయి. ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందడంలో మీకు మీరే సాటిగా ఉండేటటువంటి పరిస్థితి. ఎంతటి క్లిష్టమైనటువంటి పనినైనా సరే అతి సునాయాసంగా నవ్వుతూ ఆనందంగా విజయాన్ని సాధించేటటువంటి దాంట్లో అపజయం అనేటటువంటిది తెలియనటువంటి పరిస్థితుల్లో అంత విశేషమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా కొద్దిగా జ్వరం లాంటిది కానీ, లేదా పీడకలు లాంటివి రావడం కానీ, వాటి ద్వారా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినా భంగపడవలసినటువంటి పరిస్థితి అయితే రాదు. ఆడవారికి ప్రధానంగా ఈరోజు కొద్దిగా కంటికి తలకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంది కనుక వాటి విషయం నిమిత్తంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. కొంచెం ఒళ్ళు పులపరం లాంటిది కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ప్రధానమైనటువంటిది ఏంటంటే అవతల వారి విషయాలను మనం ఎంతవరకు తీసుకోవాలి, అవతల వారు చెప్పిన మాట ఎంతవరకు నిజము అనేటటువంటిది నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే ఎటువంటి వారితోటైనా నిర్ణయం తీసుకోవడం కానీ, మనం మాట్లాడడం కానీ చేయడం చాలా అనుకూలించేటటువంటి విధానంలో ఉంటుంది. వాళ్ళు అవతల వ్యక్తి పూర్తిగా చెప్పేటటువంటి మాటను సాధ్యమైనంత వరకు వినడానికి ప్రయత్నం చేయండి. లేనట్లయితే కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కనుక వాటి విషయం నిమిత్తంగా కూడా కొంచెం జాగ్రత్త ఉండడం మంచిది. కానీ ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈరోజు ఏదో రకంగా ఉద్యోగ అవకాశం అనేటటువంటిది ఏర్పడడం, ఆదాయానికి అడుగులు వేసేటటువంటి విధానంలో, ఆదాయం బాగుండేటటువంటి విధానంలో ఈరోజు విశేషమైనటువంటి విధంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారం చేసేటటువంటి వారు, వ్యాపారం చేసేటటువంటి వారికి చాలా లాభదాయకమైనటువంటి స్థితిగా ఈరోజు ఉంటుంది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత అనేటటువంటిది పెరుగుతుంది. సరైనటువంటి అవగాహన అనేటటువంటిది ఒకరి మీద ఒకరికి పరిపూర్తిగా ఉండడం జరుగుతుంది. అలాగే పిల్లల విషయంలో కూడా, అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క పెద్దవారి విషయంలో కానీ విశేషమైనటువంటి సవ్యమైన నడవడిక అనేటటువంటిది ఈరోజు మీ సొంతం అని చెప్పొచ్చు. అందులో ఏ విధమైనటువంటి అతిశయోక్తి మాటలు లేవు. ఈరోజు మీకు పైన ఉదాహరించినటువంటి సమస్త శుభ ఫలితాలను పొందడానికి, ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి దత్తాత్రేయ స్థవరాజ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దత్తాత్రేయుడి దర్శనం చేసుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ
తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవి చెయ్యాలి అని అనుకున్నటువంటి పని తప్ప అన్ని పనులు చేయడం, ఎవరైతే నమ్మి వీళ్ళకి మనం చేస్తే పని అవుతుంది అనే అభిప్రాయం ఉంటుందో వారే నమ్మక ద్రోహానికి గురి చేసేటటువంటి విధానంలో ఉండడం, అనవసరమైనటువంటి విషయాల నిమిత్తంగా, ఆరోగ్య విషయం నిమిత్తంగా అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి. ఎంత ప్రతికూలమైనటువంటి విధానంలో ఉన్నా ఈరోజు మీకు అనుకూలించేటటువంటి పరిస్థితులు అంతగా కనిపించకపోయినా భయము ఆందోళన చెందవలసినటువంటి పరిస్థితి కానీ, అటువంటి సంఘటనలు జరిగినా సరే వాటికి భయపడవలసినటువంటి స్థితి కానీ మీకు రాదు. ఎందు గురించి అంటే ఏదో రకంగా ఎవరో ఒకరు భగవద్ రూపకంగా మీకు భగవంతుని యొక్క అనుగ్రహం వలన సహాయ సహకారాలు అందించడానికి ఏదో రూపకంగా ఆర్థికంగా కానీ, లేదు ఒక అండదండ రూపకంగా కానీ ఒక మనిషి అనేటటువంటి వ్యక్తి మిమ్మల్ని ఏదో రకంగా కాసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే వచ్చినటువంటి వ్యక్తిని మనం వినియోగించుకోవడానికి మాట అనేటటువంటిది ఉపయోగపడుతుంది కనుక మన మాట ఏ విధంగా ఉంది అనేటటువంటిది కొంచెం ఆలోచించుకోవలసినటువంటి ఆవశ్యకత చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాట్లాడేటటువంటి సమయం మాత్రం కొద్దిగా మాటను అదుపు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయం నిమిత్తంగాను అలాగే చర్మ సౌందర్యాల నిమిత్తంగాను అధికంగా ఖర్చు పెట్టేటటువంటి సమయంలో మన సమయం ఎంత, మనం సంపాదిస్తున్నది ఎంత, ఖర్చు పెడుతున్నది ఎంత అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించుకొని ఖర్చు పెట్టడం అనేటటువంటిది చాలా మంచిది. ప్రధానంగా ఈ రోజున ఉద్యోగస్తులకు ఆకస్మికంగా స్థాన చలన యోగం అనేటటువంటిది కనిపిస్తుంది. బదిలీలు ఇష్టం లేనటువంటి ప్రదేశాలకు ఆకస్మికంగా మార్పులు చేర్పులు జరగడం, అలాగే ఇంటికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా స్త్రీలకు కొద్దిగా ఉన్నటువంటి ప్రదేశం దగ్గర నుంచి మార్పులు మారడానికి సంబంధించినటువంటి కొన్ని చికాకులు ఏర్పడేటటువంటి పరిస్థితులు, చుట్టుపక్కల వారితోటి కుటుంబ సభ్యులతోటి కొద్దిగా భేదాభిప్రాయాలు వచ్చేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. ఉద్రేకం కోపం కొంచెం ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి చిన్న విషయానికి కూడా స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు గొడవలు పడేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడడం, అకారణంగా కొన్ని మాటలు పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం, అలాగే సమయపాలన లేనటువంటి భోజనం, శ్రమకు తగినటువంటి ఫలితం రాకపోవడం, మీ శ్రమను ఎదుటి వ్యక్తి దొంగిలించుకుని నష్టానికి విలువైనటువంటి వస్తువుగా మిమ్మల్ని తీసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతాయి. ఈరోజు ఉండేటటువంటి ఆలోచన విధానం ప్రధానంగా వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా అత్యంత జాగ్రత్త పడవలసినటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఎందు గురించి అంటే ప్రతి దాంట్లోనూ కూడా చిన్నపాటి లాభం గడించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. మీకు ఎంత తెస్తున్నా మీ భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులు కొద్దిగా మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటటువంటి పరిస్థితి ఈరోజు అధికంగా ఉంది కనుక దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా దుర్గాదేవి దేవాలయాన్ని దర్శించుకోవడం, అలాగే రాహు కవచాన్ని పారాయణ చేయడం వలన ఈరోజు విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా గోశాలలో కొద్దిగా బెల్లాన్ని అలాగే మినుగుల్ని నువ్వుల్ని కడుపుతో ఉన్నటువంటి కాకుండా మినుగుల్ని కొద్దిగా ప్రతిదానికి పెట్టచ్చు, నానబెట్టి వాటికి బెల్లంతో కలిపి నివేదన చేయడం వలన కూడా కొంత ఉపశమనం పైన చెప్పినటువంటి దాని దగ్గర నుంచి కలుగుతుంది అని తెలియజేస్తూ తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన సర్వ విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈరోజు మీకు చెప్పుకోవాలి అనుకుంటే అనుకూలత అనేటటువంటిది అద్భుతమైన విధానంలో ఉంటుంది అని, చేసేటటువంటి వృత్తి కానీ వ్యాపారం కానీ ఏ రంగానికి సంబంధించినటువంటి విషయంలోనైనా సరే సర్వ విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఆదాయ వనరులు అనేటటువంటివి అభివృద్ధి చెందే విధానంలో ఉండడం, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా మిమ్మల్ని ఎవరైతే నిందించినటువంటి వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఏదో రకంగా అవమానించినటువంటి వ్యక్తులు ఉన్నారు, లేదు మీ విషయం నిమిత్తంగా ఎవరైతే ప్రతిపాదన చేసి మిమ్మల్ని తగ్గించాలి అని అనుకునేటటువంటి వ్యక్తులు ఉన్నారు,
వారందరూ కూడా వాళ్ళంతట వాళ్ళుగా వాళ్ళు చేసినటువంటి తప్పులను అర్థం చేసుకుని నేను చేసింది తప్పు ఇతని విషయంలో అనే అభిప్రాయం అవతల వ్యక్తికి కలిగి మిమ్మల్ని క్షమాపణ కోరుకునేటటువంటి పరిస్థితి సాధ్యమైనంత వరకు అధికంగా కనిపిస్తున్నటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఉద్యోగపరంగా అధికారులు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండేటటువంటి పరిస్థితి, సర్వ విధాల అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది. అయితే స్త్రీలకు ప్రధానంగా సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండేటటువంటి చికాకులు తొలగుతాయి. కోర్టు వ్యవహారాల నిమిత్తంగా స్త్రీ పురుషుల ఉభయంలోనూ ఎవరైనా సరే శత్రుమూలకమైనటువంటి కారణంగా బాధపడుతున్నా, కోర్టు వ్యవహారాల నిమిత్తంగా చికాకులు పడుతున్నా, తద్వారా పరిపూర్తిగా ఈరోజు కొంత ఉపశమనం మార్గం అనేటటువంటిది దొరికే అవకాశాలు, సుఖానికి సౌఖ్యానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఈరోజు ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది కూడా కలగడం, తద్వారా భగవద్భక్తి అనేటటువంటిది విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాలని సందర్శించేటటువంటి అవకాశాలు అధికంగా ఉండడం జరుగుతుంది. వాహన సౌఖ్యం కూడా అద్భుతమైనటువంటి విధానంలో ఈరోజు మీకు ఉంది అని చెప్పొచ్చు. విద్యార్థులకు చదువు మీద ఆసక్తి పెరుగుతుంది, అనుకూలతలు ఏర్పడతాయి. వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు మీకు సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శివాలయాన్ని కానీ కాలభైరవ దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునేటటువంటి ప్రతి వారికి కూడా ఆ రాజరాజేశ్వరి సహిత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని కనుక మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.